హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిందుజేస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తమలపాకు మొక్కని ఎలా పెంచాలి అండ్ తమలపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇవాళ మనం ఈ వీడియోని మొదలుపెట్టాము. సో ఇది చూసారా, తమలపాకు మొక్క అన్నమాట. ఇది తమలపాకు. మనం వీటిని సాధారణంగా పూజలకి వాటికి వాడుతుంటాం కదా, హనుమంతుడికి మాల కట్టి కూడా వాడుతుంటాం కదా, అది తమలపాకు అన్నమాట. సో ఇది ఇలా కుండీలో వేసాను. ఇది యాక్చువల్లీ దీనికి సాధారణంగా మనం సపోర్ట్ ఇవ్వాలన్నమాట. దీనికి ఇది మటుకు ఇది నార్మల్ క్రీపర్స్ లాగా తీగజాతి మొక్కల్లాగా ఇది మట్టుకు ఇది అల్లుకోదన్నమాట. సో మనం దీనికి ఏదైనా కర్రను కానీ ఏదైనా సపోర్ట్ ఇచ్చి దానికి మనం కడుతూ ఉంటే మనకి మంచిగా గ్రో అవుతుంది. యాక్చువల్లీ మొక్క ఇక్కడ ఉండేదండి, నేను వీడియో కోసం నేను చూపించడం కోసం బాగుంటుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇది తమలపాకు వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఈ తమలపాకుని మనం సాధారణంగా పాన్ రూపంలో తింటూ ఉంటాం. అలాగే తమలపాకుని మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నా సరే మనకి తగ్గిపోతాయి. అండ్ ఎంటీ స్టమక్ పైన తమలపాకుని నవలడం వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే మలబద్ధకం అనే సమస్య నుండి మనం ఉపశమనం పొందొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ తమలపాకుని తీసుకోవడం వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా తగ్గుతుంది. టైప్ 2తో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైనా మనకి మూడ్ బాగాలేన అప్పుడు, కొంచెం డిప్రెస్లో ఉన్నప్పుడు, లోగా ఉన్నప్పుడు ఈ తమలపాకుని తీసుకుంటే మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది అన్నమాట. మన మూడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది. ఈ తమలపాకు వల్ల ఇంకా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలామందికి మైగ్రేన్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో ఆ మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు ఈ తమలపాకుని తీసుకున్నప్పుడు వాళ్ళకి హెడేక్స్ నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. అంతేకాకుండా ఈ తమలపాకు ఆయిల్ని మనకి హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి హెడేక్ కూడా తగ్గుతుందండి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మరుగుతున్న నీళ్ళల్లో ఈ తమలపాకును ఒకటి వేసినట్లయితే ఆ తర్వాత ఆయిల్ చల్లబడుతుంది కదా, అంటే మరీ చల్లకాకుండా కొంచెం లూక్ వామ్గా ఉంటుంది కదా గోరువెచ్చని ఆయిల్, ఆ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే అప్పుడు మనకి హెడేక్ నుంచి మనకి బాగా రిలీఫ్ వస్తుందంట. అంతేకాకుండా మనకి ఎప్పుడైనా కళ్ళు బాగా మండుతూ ఉంటాయి, ఎప్పుడైనా కంటిన్యూస్గా మన సిస్టమ్ చూస్తున్నప్పుడు కానీ అలాంటి అప్పుడు మనకి ఈ తమలపాకుని తీసుకున్నట్లయితే మనకి ఐ ఇన్ఫ్లమేషన్ నుంచి కూడా మనకి చాలా రిలీఫ్ వస్తుందంట. సో అదండి మనకి ఈ తమలపాకు వల్ల యూజెస్. అంతేకాకుండా మనకి ఇంకొక బ్యూటీ టిప్ కూడా ఉంది. ఈ తమలపాకుని మనం పేస్ట్లా చేసి దాన్ని మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి యాక్నీ నుంచి, బ్లాక్ హెడ్స్ నుంచి బాగా రిలీఫ్ వస్తుందంట. అంటే వాటి ప్రాబ్లంకి న్యాచురల్గా మనకి ఈ తమలపాకు మనం యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతుంటాయి, కట్స్ అవుతుంటాయి అండ్ వాకులు వస్తుంటాయి. సో అటువంటప్పుడు కూడా మనం ఈ తమలపాకుని మనకి అక్కడ అప్లై చేసినట్లయితే ఇన్స్టెంట్గా మనకి ఆ స్వెల్లింగ్ పోతుంది. అంటే ఇన్స్టెంట్గా మనకి మంచి రిలీఫ్ వస్తుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. అండ్ ఇది యాంటీ ఫంగల్ కావడం వల్ల మనకి కట్స్ అండ్ ఊన్స్ అప్పుడు కూడా మనం వాటిపైన అప్లై చేస్తే మనకి చాలా రిలీఫ్ వస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి తమలపాకు వల్ల. సో ఇప్పుడు మనం దీన్ని ఎటువంటి కండిషన్లో పెంచుకోవచ్చో తెలుసుకుందాం. సో ఈ తమలపాకుకి సాధారణంగా కొంచెం వాటర్ కావాలి. అలాగని చెప్పేసి ఫుల్గా వాటర్ ఉండకూడదు, అంటే వాటర్ స్టాగ్నేట్ అవ్వకూడదు అనమాట, నిల్వ ఉండకూడదు. కానీ మనకి వాటర్ వేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ సాయిల్ అనేది ఎప్పుడో కొంచెం డ్యామ్గా ఉంటేనే మనకి తమలపాకు మొక్క బాగా పెరుగుతుంది. ఇది వచ్చేసి మనం ఎప్పుడు కూడా సన్లైట్లో డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వనివ్వకూడదు. అంటే ఇది కొంచెం షేడీగా ఉన్న ప్లేసెస్లోనే ఇది మనకు బాగా బతుకుతున్నాను. అందుకనే నేను ఇది టెర్రస్ పైన పెట్టకుండా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడైతే నాకు ఎక్కువగా సన్లైట్ రాదు, అలాగని చెప్పి అస్సలు ఉండకూడదు అనమాట. సో డైరెక్ట్గా సన్లైట్ ఎక్కువ పడదు, మహా అయితే ఒక 1 hour అట్లా పడుతుంది. సో మార్నింగ్. సో అందుకని నేను ఈ మొక్కని ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ టెర్రస్ పైన పెట్టడం కన్నా నేను ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇది దీనికి షేడీ ప్లేసెస్ కావాలి కదా అని చెప్పేసి మరీ చీకటి రూమ్లోని అస్సలు సన్లైట్ లేని, లైటింగే లేని రూమ్లో పెట్టినా సరే ఇది మనకి బతకదు అనమాట. సో దీనికోసం మనం ఒక వెల్ లిట్ ప్లేస్, అంటే లైటింగ్ ఉన్న సన్లైట్ డైరెక్ట్గా పడకపోయినా సరే సన్లైట్ వల్ల మనకి లైటింగ్ ఉంటుంది కదా ఒక ప్లేస్లో. సో అలాంటి ప్లేసెస్లో మనం ఇది పెడితే మనకి ఇది బాగా పెడుతుంది. అండ్ దీనికి
మిలీబగ్స్ లాంటివి అటువంటివి ఎప్పుడైనా వచ్చినా సరే మనం నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే మనకి కంట్రోల్లో వచ్చేస్తాయి. మనకి కొంచెం ఏదైనా వస్తున్నప్పుడు, చీడపేడలు పడుతున్నప్పుడు ఆ కొంచెం అప్పుడే మనం తీసేసి కేర్ తీసుకున్నట్లయితే మనకి ఆ సమస్య మనకి పెద్దదవకుండా ఉంటుంది అండ్ ఆల్సో బాగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఈ తమలపాకుని మనం ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు అంటే, సో ఈ తమలపాకు మొక్క ప్రొపగేషన్ అనేది కొంచెం మనీ ప్లాంట్ ప్రొపగేషన్ సిమిలర్గా ఉంటుంది. సో ఇది చూసారా, ఇది ఇది నేను కట్ చేసుకున్నాను, తమలపాకు స్టెమ్ అనమాట. సో ఈచ్ నోడ్ దగ్గర మనకి ఇది చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే రూట్స్లో వస్తాయి అన్నమాట. ఇవి ఏరియల్ రూట్స్. ఇవి మనకి భూమిలో ఉన్న రూట్స్ ఎలాగైతే మాయిశ్చర్ తీసుకుంటాయో, ఎలాగైతే ఫంక్షన్ చేస్తాయో, ఈ రూట్స్, ఈ ఏరియల్ రూట్స్ తమలపాకు మొక్కకి కూడా ఎయిర్లోంచి మాయిశ్చర్ తీసుకోవడం, అదర్ థింగ్స్ నుంచి, డ్యాంప్ ఉన్న సర్ఫేసెస్ నుంచి వాటర్ తీసుకోవడం వల్ల ఈ మొక్కకి ఈ ఏరియల్ రూట్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మనం ఈ స్టెమ్ని నాటుకున్నా సరే, అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, సో ఈ ప్లేస్లో, ఈ 2 నోడ్స్ మధ్యలో ఈ ప్లేస్లో మనం ఇలా కట్ చేసి సో మనం ఇదొక మొక్క కింద నాటుకోవచ్చు అనమాట. సో మనం ఏవైతే ఇవి ఉన్నాయో వీటిని మట్టిలో కప్పు పెట్టి ఒక 10 రోజులు అలా వదిలేస్తే మనకి లోపల వేర్లు డెవలప్ అయిపోతాయి అన్నమాట. సో అంతేకాకుండా ఇంకా కొన్ని డేస్ అలా వదిలేస్తే, వన్స్ వేర్లు డెవలప్ అయిన తర్వాత అలా వదిలేస్తే మనకి చిగుళ్ళు కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇదొక మనకి కొత్త మొక్క కింద వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ ఏరియల్ రూట్స్ నుంచి మనకి ప్రొపగేషన్ అనేది వస్తుంది బాగానే. సో మీకు చెప్పాను కదా, మనం అలా స్టెమ్ కటింగ్స్ ద్వారా మనం తమలపాకు మొక్క ప్రొపగేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈ మొక్కలు కూడా నేను అట్లా వేసినవి అనమాట, ఇవి కూడా. సో వీటికి చిగుళ్ళు వచ్చేసినాయి. సో మనం ఇందాక చూపెట్టిన విధంగా ఈ స్టెమ్ కటింగ్స్ కూడా మనం వేసుకుందాం. సో ఈ స్టెమ్ కటింగ్స్ని మనం ఇక్కడ చూసారా, ఇదే అండ్ ఇది కూడా అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వేరేది. సో నేను దీన్ని ఇలా నాటుకున్నాను అనమాట. సో వీటిని డైరెక్ట్గా ఇలా నాటే కన్నా ఇలా సాయిల్లో ఇలా పడుకోబెట్టి ఇలా నాటుకోవడం వల్ల మనకి ఎక్కువ ఎక్స్పోజింగ్ ఉంటుంది సాయిల్కి, వీటికి. సో మనకి స్ట్రాంగ్గా అండ్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నేను ఆ విధంగా వేస్తున్నాను. సో నేను ఇలా పొడుగ్గా తీసేసి సో నేను దీన్ని ఇలా పాతుకుంటున్నాను అన్నమాట. మనం తర్వాత ఫుల్గా మనకి చిగుర్లు వచ్చేసి ఒక మంచిగా మొక్క డెవలప్ అయిన తర్వాత మనం మళ్ళీ వేరేగా కావాలంటే రీపాటింగ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకైతే ఈ పాట్ అయితే సరిపోతుంది. సో దీనికి మనకి ఇక్కడ ఒక లీఫ్ ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒకటి వేసాను అండ్ ఇక్కడ చూసారా, ఇది కూడా నేను వేసాను. ఇక్కడ మనకి ఈ లీఫ్ ఉంది కదా, ఇది మనం వేసుకున్నాం అనమాట. సో ఇలా వేసుకున్నాం మనం. సో దీన్ని మనం ఒక 10 days ఇలా వదిలేస్తే మనకి ఫుల్గా ఇప్పుడు మనం ఒక స్టెమ్ కటింగ్ని మనం 2 nodes మధ్యలో కట్ చేసుకుని మనం 2 different మొక్కల కింద నాటుకున్నాం కదా. సో ఇవి మనకి ఒక 15 days మనకి గ్రోత్ అనేది వీటి నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఇప్పుడే నాటుకున్నాం కదా, మనం లైట్గా వాటర్ వేసుకున్నాం. సో మనం ఇలా మొక్కలు వేసుకునేటప్పుడు వీటికి డ్రైన్ హోల్స్ కూడా బాగున్నాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన నీరు ఎప్పుడూ నిల్వ ఉండకూడదు అనమాట. ఈ మొక్కలకి మనం వేస్తున్నప్పుడు కింద నుంచి మనకి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవాలి, లేకపోతే మొక్క కుళ్ళిపోతుంది అనమాట. సో అది కూడా మనకి సాధారణంగా మన ఈ మొక్క
చేసే మన మిస్టేక్స్లో ఒకటి వాటర్ ఎక్కువగా పోసేయడం ఒకటి, ఇంకొకటి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎండలో పెట్టేయడం ఒకటి. ఈ 2 పనుల మటుకు మనం అస్సలు చేయకూడదు. ఇది ఎప్పుడు షేడ్లోనే ఉంచాలన్నమాట. అదండి మన వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.